తెలుగు ఫిలిం ఛాంబర్ కు తెలంగాణ సెగ తగిలింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లోని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో తెలంగాణ సినీ కళాకారుల ఫోటోలు లేవంటూ తెలంగాణ ఉద్యమకారుడు పాసం యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. ఫిలిం ఛాంబర్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు తెలంగాణ వాదులు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యమకారులను ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పలువురు నెట్టివేశారు. తెలంగాణ వారిని కించపరుస్తున్నారంటూ పాసం యాదగిరి నిరసన తెలిపారు. ఛాంబర్ వద్ద జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. ఎందుకు వస్తాం మేము పోలీసు రాజ్యం అయితే రమ్మంటున్నాడు కదా పొలైట్ అంటే రమ్మంటే ఏంది ఆదేశాలు ఇచ్చినట్టు కాదు రమ్మన్నడం తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసింది చెప్పండి. ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల్లి సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. ఐడి జయరాజుకి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు మూకిసిన పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చూడండి ఐడి జయరాజు తెచ్చినది. దొంగలు పెద్దరాయ లంగలు దొంగలు అంటే పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి? దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలో ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎంత పెట్టారు? ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు. తెలంగాణ వాళ్ళు అంటరాడడం మీకు. తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్వకాశ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చిన సర్వకాశ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరాడతనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి. మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి? తెలంగాణ సాయుధ పోరాటం ఊరూరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకుబడే సినిమా ఎందుకు తీయరు మీరు? చాకలేరమ్మ సినిమా ఎందుకు తీయరు? బందకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఓడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది ఓడలు తీశారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? మీకు పాడుమొకాలి చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, మధురబోతులు, తిరుగుబోతులు. ఈ దొంగలంతా తీర్చున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ తెలంగాణ వాదులు నినాదాలు చేశారు. పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని మండిపడ్డారు. ఛాంబర్లో సీనారే ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఐని ఇక్కడికి రమ్మని పోలీసులతో